హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుకేష్ బాల్. ఈరోజు ఒక ప్రధానమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరో 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు అనేటువంటి ప్రారంభమవుతూ ఉన్నాయి. అంటే మార్చి 16 నుంచి పరీక్షలు అనేటువంటివి ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయి. ఇందులో భాగంగా తెలుగు సబ్జెక్ట్లో మనం 100కి 100 మార్కులు సాధించడం ఎలా, అలాగే మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ప్రజెంటేషన్ ఎలా ఉంటే మనకి మార్కులు ఎంత మంచిగా వస్తాయి అనేటువంటి విషయాలు, అలాగే ఈ యొక్క మీరు రాసేటువంటి విధానం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మీ ప్రియమైన విద్యార్థులారా, 10వ తరగతి విద్యార్థులారా మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే 10వ తరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులారా, మీ అందరికి కూడా నాది ఒక విజ్ఞప్తి. మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, కాస్త సమయం వీలు చూసుకొని మీ యొక్క పిల్లలకు ఈ వీడియో చూపించి వాళ్ళ భవిష్యత్తుకు మీరు కూడా బాటలు వేయవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను. ముందుగా మనం 10వ తరగతి ఎగ్జామ్స్ రాయబోతున్నామంటే మళ్ళీ ఒక ఆందోళన. ఎందుకంటే మొట్టమొదటిగా ఒక బోర్డు ఎగ్జామ్స్ అనేటువంటివి మనం రాయబోతున్నామంటే ఒక భయం. ఇవన్నీ అక్కర్లేదు. ఎందుకంటే బాగా చదివినటువంటి వాళ్ళు భయపడరు, అప్పుడప్పుడు చదివినటువంటి వాళ్ళు మాత్రమే భయపడుతుంటారు. ఎలా భయపడినా, ఎంత చదివినా మన నోటికి ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు, మనకు వచ్చినటువంటి దాన్ని ఏ విధంగా ఎగ్జామ్ హాల్లో ప్రజెంట్ చేసామనేది ఇంపార్టెంట్. నీ ప్రజెంటేషను, నీ హ్యాండ్ రైటింగే నీ మార్కులు అనేటువంటివి నిర్ణయిస్తాయి. దాని తర్వాత నువ్వు చదువుకున్నటువంటి నీ కంటెంట్. కాబట్టి కాస్త సమయం చూసుకొని మీ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులారా ఈ యొక్క వీడియోను మీ పిల్లలకు చూపించండి. చాలామంది కూడా ఎగ్జామ్ ఎలా రాయాలని చెప్తారు, కానీ మీకు ప్రజెంటేషన్ ఇలా ఉండాలని చెప్పి చూపించరు. చెప్తారు, కానీ ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే ప్రజెంటేషన్ మనం ఏ విధంగా చేయాలి, ఏ క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి, మీకు మార్జిన్ ఎలా కొట్టాలి అనేటువంటి మొదలైన పూర్తి విషయాలు మీకు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి కాస్త ఈ వీడియో లెంత్ అయినా కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు కానీ చూస్తే అన్ని పరీక్షలకు, అన్ని సబ్జెక్టులకు ఈ విధమైనటువంటి విధానాన్ని మీరు కానీ ఫాలో అయితే కంపల్సరీగా ప్రజెంటేషన్తోనే మనం సగం మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. మన జీవితంలో ఇప్పుడే ఉన్నత అడుగులు వేయడానికి ఇది మొదటి స్టెప్ మనకి. కాబట్టి 10వ తరగతి సర్టిఫికేటు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్నే మేము ముందు ప్రిపేర్ చేస్తారు, అడుగుతారు. కాబట్టి 10వ తరగతి సర్టిఫికేట్ని మనం ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నామంటే ఎంతో గౌరవప్రదంగా తీసుకోవాలి. అంటే మనం సంవత్సరం అంతా కష్టపడి చదివాం, చివరిలో తక్కువ మార్కులు వస్తే మనకే కొంచెం షేమ్గా ఉంటుంది. అలాగే మన తల్లిదండ్రులు తిండికి లేకపోయినా కూలి నాలో చేసి వారి పిల్లల్ని చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచించే పేరెంట్స్ కొంతమంది, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి వాళ్ళ పిల్లలు కూడా మాలాగే ఉన్నతంగా ఉండాలని ఆలోచించే పేరెంట్స్ కొంతమంది, వీళ్ళందరూ కూడా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు సాధించలేనటువంటి విజయాలు మీరు సాధించినప్పుడు మీలో మీలు చూసుకొని ఎంతో సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క సంతోషాన్ని, ఆ నమ్మకాన్ని పేరెంట్స్ మనకు కలిగించాలి ప్రియమైన విద్యార్థులారా. కాబట్టి నీకు సమాజంలో ఒక మంచి విలువ రావాలంటే, నువ్వు చదివిన చదువుకు ఒక మంచి విలువ ఉండాలంటే అవి నీ మార్కులు. అలాగే మార్కులే ప్రధానం కాదు, కానీ నీ యొక్క నైతిక విలువలు కూడా మనం కలిగి ఉండాలి. ఇంకా ఆలస్యం చేయకుండా తెలుగు సబ్జెక్టు జనరల్ తెలుగు, మనకి కాంపోజిట్ తెలుగు ఉంటుంది, జనరల్ తెలుగు ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు జనరల్ తెలుగు గురించినటువంటి విషయాలు నేను మీతో చర్చించబోతూ ఉన్నాను. మీకు రేపు ఎగ్జామ్ హాల్లో 24 పేజీల బుక్లెట్ ఒకటి ఇస్తారు, దాంతోపాటు OMR షీట్ ఒకటి ఇస్తారు. ఆ OMR షీట్లో మీ డీటెయిల్స్ అనేటువంటి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఆ డీటెయిల్స్ సరిగా లేకపోతే ఒకసారి మీ ఇన్విజిలేటర్కి తెలియజేస్తే అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు దాన్ని కరెక్షన్ చేయడానికి అవకాశం ఉన్నది. అలాగే ఈ యొక్క 24 పేజీల బుక్లెట్లో 24 పేజీలు మీకు ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. 24 పేజీలు లేకపోతే 18 పేజీలు, ఒకసారి 20 పేజీలు ఉంటాయి. అటువంటి జవాబు పత్రాలని వాళ్ళు మూల్యాంకనం చేయరు, ఎవాల్యుయేషన్ కరెక్షన్ అనేటువంటిది చేయరు. కాబట్టి అది కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఎగ్జామ్ హాల్లో మనం ఏ పెన్ను యూజ్ చేయాలి ఎగ్జామ్ రాసేటప్పుడు, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ను, ఈ రెండు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి మించి ఏ ఇంక్ కూడా మనం వాడడానికి అవకాశం లేదు. అలాగే మీరు ఎగ్జామ్ రాసి అయిపోయిన తర్వాత చివరిలో ఏమైనా పేజీలు మిగిలితే ఆ పేజీల్ని కొట్టివేయాలి. ఆ పేజీల్ని
కొట్టివేసి చివరిలో ఎగ్జామ్ అయిపోయాక ది ఎండ్ అని రాసి లేకపోతే శుభం అని రాసి మీ యొక్క ఇన్విజిలేటర్ చేత సైన్ అనేటువంటిది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మనం తెలుగు ఎగ్జామ్ అనేటువంటిది ఎలా మనం లైన్స్ ఎలా కొట్టుకోవాలి, ఏ విధంగా మనకి అట్రాక్షన్గా ఉండాలి మనం రాసేటువంటి పేపరు. మీరు ఎంత చదివామన్నది కాదు, ఎంత బాగా రాసామన్నదే ఇంపార్టెంట్. మీ నోటికి ఎంత కంటెంట్ వచ్చో కాదు, మీరు ఎంత కంటెంట్ మీ పేపర్లో రాశారనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి దీనికి తోడు మంచి హ్యాండ్ రైటింగు, మంచి ప్రజెంటేషన్ కానీ ఉంటే 100కి 100 మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ. అలాగే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీతో నేను షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది తెలుగుకు సంబంధించి. ఇక్కడ చూడండి, మనకి సంబంధించి ఇక్కడ లైన్స్ అనేటువంటివి ఈ విధంగా మనం కొట్టుకోవాలి, అట్రాక్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, డబల్ మార్జిను, అలాగే క్వశ్చన్ నెంబర్ వేసుకోవడానికి ఇక్కడ ఒక బాక్స్ లాగా. ఒకవేళ ఇక్కడ ఏదైనా ఒక క్వశ్చన్ రాసి అయిపోయాక మరలా ఇంకొక క్వశ్చన్ రాస్తున్నామంటే దానికి పార్టీషన్ ఉండాలి. ఈ విధంగా డబల్ లైన్స్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ రాసినటువంటి జవాబు పత్రము. మీకు దీన్ని ఉదాహరణగా చూపించాలని చెప్పి దీని మీద నేను మీకు వీడియో చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మార్జిన్స్ కొట్టుకున్న తర్వాత మనం పరీక్ష ఎలా స్టార్ట్ చేయాలి, మనకి మొత్తం కూడా తెలుగు ప్రశ్నాపత్రంలో జనరల్ తెలుగులో 33 ప్రశ్నలు ఉంటాయి. ఈ 33 ప్రశ్నల్ని మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎలా వస్తుంది. ఒక విషయం తెలుసుకోండి, మీకు ప్రతి ప్రశ్నాపత్రం మీద బ్లూ ప్రింట్ మీద కానీ మీకు అవగాహన ఉంటే మనం చదువుకోకుండానే పాస్ మార్కుల వరకు తెచ్చుకోవచ్చు. ఏ క్వశ్చన్ ఏమొస్తుంది, దీని అవగాహనతోనే చదువుకోకుండానే పాస్ మార్క్ వరకు మనం తెచ్చుకోవచ్చు. విద్యార్థులారా, ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆశల్ని తీర్చాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఈ 33 ప్రశ్నల్లో ముందుగా మనం మొదట ఎలా స్టార్ట్ చేయాలి. మొత్తం మనకి 3 స్టాండర్డ్స్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. విభాగం 1, విభాగం 2, విభాగం 3. విభాగం 1 వచ్చేటప్పటికి అవగాహన ప్రతిస్పందన మనకి 24 మార్క్స్కి రావడం జరుగుతుంది. విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మకత 44 మార్కులకు రావడం జరుగుతుంది. విభాగం 3 భాషాంశాలు 32 మార్కులకు రావడం జరుగుతుంది. మొత్తం కలిపి 100 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది మనకి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి? విభాగం 1 వ్యక్తీకరణ సృజనాత్మకత. ఈ విధంగా విభాగం 1లో వ్యక్తీకరణ సృజనాది అవగాహన ప్రతిస్పందన అని హెడ్డింగ్ పెట్టి మనకి ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులో కూడా మనం పక్కనే వేస్తే ఈ యొక్క పేపర్ కరెక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో మీకు ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అలాగే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఒక పరిచిత పద్యం ఇస్తాడు. ఆ పరిచిత పద్యానికి మీకు 4 ప్రశ్నలు ఉంటాయి. ఆ 4 ప్రశ్నలు చదివి మీరు సమాధానాలు రాయాలి. ఏ విధంగా మనం దానికి హెడ్డింగ్ పెట్టాలి, ఏ విధంగా అటెంప్ట్ చేయాలి చూడండి. పరిచిత పద్యానికి సమాధానాలు రాయుట, ఇంత నీట్గా ఉండాలి. సమాధానాలను హెడ్డింగ్ పెట్టి ఇక్కడ మీకు క్వశ్చన్ నెంబరు, ఇదిగో ఇక్కడ బాక్స్ ఉంది కదా చూడండి. ఈ బాక్స్లో మనం క్వశ్చన్ నెంబర్ వేస్తాం. సబ్ క్వశ్చన్ నెంబర్లు కూడా ఈ విధంగా మనం వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరిచిత పద్యానికి 4 ప్రశ్నలు ఇస్తారు కదా, ఆ 4 ప్రశ్నల్లో కూడా మీకు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇందులో మెయిన్గా మనం ఈజీగా 2 మార్క్స్కి మనం సంపాదించుకోవచ్చు. 8 మార్కులు అంటే 4 రోజులు 8 మార్కులు. లాస్ట్ క్వశ్చన్ ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మనకే ఒక ఛాన్స్ ఉంటుంది, మనమే ఒక ప్రశ్న తయారు చేయాల్సి ఉంటుంది. అలా ప్రశ్న ఎలా తయారు చేయొచ్చు? పై పద్యం రచించిన కవి ఎవరు, లేకపోతే పై పద్యం ఏ పాఠంలోనిది అని రాస్తే ఈజీగా సింపుల్గా 2 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే చూడండి, రెండో క్వశ్చను ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ వేయడం, దానికి హెడ్డింగ్ ఎలా పెట్టాలి? పరిచిత గద్యానికి సమాధానాలు రాయడా. మనకు ఉన్నటువంటి లెసన్లో నుంచి ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ కింద మళ్ళా 4 ప్రశ్నలు ఇస్తారు. ఆ 4 ప్రశ్నల్లో మళ్ళీ 4వ ప్రశ్న ఈ గద్యం ఏ పాఠంలో ఉంది, ఈ యొక్క గద్యంలో మా పలాని వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్నలు అనేటువంటి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ గద్యం ఏ పాఠంలో ఉందని రాస్తే చాలు. దానికి సంబంధించినటువంటి మార్కులు
దాని పక్కనే వేస్తే పేపర్ కరెక్షన్ చేసుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ క్వశ్చన్ పేపర్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు. గబగబా పని త్వరగా అయిపోతుంది, గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అలాగే చూడండి, మూడవ క్వశ్చను, రామాయణం నుండి ఇచ్చిన వాక్యాలు ఏ కాండలకు చెందినవో రాయుట. రామాయణానికి సంబంధించినటువంటి వాక్యాలు అంటే మనకి ఉపవాచకం ఉంది కదా రామాయణం, ఆ రామాయణం నుంచి 6 కాండల్లో ఏ కొన్ని వాక్యాలు ఇస్తాడు, ఆ వాక్యాలు ఏ కాండలు, ఎలా ఆన్సర్ చేయాలి చూడండి. 4 వాక్యాలు ఇస్తాడు. ఈ వాక్యము యుద్ధ కాండలోనిది, లేకపోతే ఈ వాక్యము అరణ్య కాండలోనిది, ఈ వాక్యము అరణ్య కాండలోనిది అని ఇలా రాయాలి. ఒట్టి కాండల పేర్లే రాయకూడదు, ఒట్టి కాండల పేర్లే రాయకూడదు. ఇలా వాక్యం రూపంలో మీరు ఆన్సర్ రాస్తే ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉన్నది. అలాగే చూడండి, విభాగము 2 అంటే 3, 8, 24 పరిచిత పద్యము, పరిచిత గద్యము, ఉపవాచకం నుండి రామాయణానికి సంబంధించినటువంటి సంఘటనలు రాయడము, ఏ కాండలో రాయడము. విభాగం 2 44 మార్కులకి అదే వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా మీరు హెడ్డింగ్ పెట్టి రాస్తే పేపర్ సులువుగా కరెక్షన్ చేయడం చాలా బాగుంటుంది. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మార్కులు మీకు పడతాయి. అలాగే చూడండి, 4th క్వశ్చన్, కవి పరిచయం. కవి పరిచయం అని ఈ విధంగా హెడ్డింగ్ పెట్టాలి. దానికి ఎన్ని మార్కులు ఇచ్చారో ఈ విధంగా మనం పక్కన వేయాలి. ఈ విధంగా కవి పరిచయం, కవి, కాలము, తల్లిదండ్రులు, జన్మస్థలం అని మొదలైన హెడ్డింగ్ పెట్టైనా రాయొచ్చు. లేకపోతే మీరు ప్యాసేజ్ రూపంలో అయినా కూడా కవి పరిచయాన్ని రాసుకోవచ్చు. ఏ విధంగా రాసినా మీకు కంటెంట్ బాగుండి, హ్యాండ్ రైటింగ్ బాగుండి అంటే ఎక్కడ కూడా మార్కులు తగ్గించేదానికి అవకాశం లేదు. కాస్త మీరు ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అలాగే చూడండి, 5th క్వశ్చన్ ఏంటంటే ప్రక్రియ. ఈ ప్రక్రియలు అనేటువంటివి గద్య భాగం నుండి వస్తాయి, అలాగే కవి పరిచయాలు అనేటువంటివి పద్య భాగం నుండి వస్తాయి. ఈ క్లారిటీ కూడా మనకు ఉండాలి. ఈ యొక్క ప్రక్రియ నాటకం అని ఇచ్చారనుకోండి, ఆ ప్రక్రియ నాటకం అని పెట్టి, అలాగే నాటక ప్రక్రియను పెట్టి మనం హెడ్డింగ్ పెట్టి రాసి దానికి ఎదురు మార్కులు వేసి, ఈ విధంగా మనం కొంత ఏది రాసినా కూడా కొంచెం పారావైజ్ రాసుకుంటూ ఉంటే మీకు ప్రజెంటేషన్ చూసేదానికి బాగుంటుంది, మంచి మార్కులు అనేటువంటి మీరు గెయిన్ చేసుకోగలరు. అలాగే 6వ ప్రశ్న, పాత్ర స్వభావం. 4 మార్కులకు ఉపవాచకం నుండి రావడం జరుగుతుంది. ఆ ఉపవాచకం నుండి మొదలైనటువంటి క్యారెక్టర్లు ఇచ్చి వీరు ఎలాంటి వాళ్ళు రాయమంటారు, దీనికి 4 మార్కులు. అలాగే 7వ ప్రశ్న నుంచి మనకి వ్యాసరూప ప్రశ్నలు. పద్య భాగం నుండి ఒక ప్రశ్న వస్తుంది, అలాగే గద్య భాగం నుండి ఒక ప్రశ్న వస్తుంది, ఉపవాచకం నుండి ఒక ప్రశ్న వస్తుంది, అలాగే రామాయణం నుండి ఒక ప్రశ్న, అది సృజనాత్మకత, ప్రశంస ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇప్పుడు 7వ క్వశ్చన్ అంటే పద్య భాగ ప్రశ్నకు సమాధానం రాయట. ఈ విధంగా హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెట్టిన తర్వాత దాని పక్కనే మార్కులు వేసాక మనం ఏదైతే క్వశ్చన్ రాస్తున్నామో దాని గురించినటువంటి కొంత సమాచారం పరిచయం చేయాలి. దాన్నే ఉపోద్ఘాతం అని సింపుల్గా నీట్గా ఒక హెడ్డింగ్ పెట్టి రాసామనుకోండి, ఈ ప్రశ్న పలానా పాఠం నుండి ఇచ్చారు, పలానా కవి రాశారు, ఆ కవి రాసినటువంటి పాఠమే ఈ యొక్క ప్రశ్న అని చెప్పి రాస్తే గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది వాల్యూటర్కు. పేపర్ కరెక్షన్ చేసేటువంటి వాళ్ళకు అంటే కంటెంట్ బాగుంది, బాగా చదివారు అనే విద్యార్థులు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. అలాగే 8వ ప్రశ్న గద్య భాగ ప్రశ్న. కాబట్టి గద్య భాగ ప్రశ్నకు సమాధానాలు రాయట. ఇలా ఎందుకు రాయమంటున్నానంటే మీకు బ్లూ ప్రింట్ మీద ఇంత అవగాహన ఉంది కాబట్టి వీళ్ళ కంటెంట్ కూడా బాగుంది అనే ఆలోచన పేపర్ కరెక్షన్ చేసేటువంటి వాళ్ళకి ఉంటుంది. కానీ ఇక్కడ ఉండవు అవి గద్య భాగ ప్రశ్న, పద్య భాగ ప్రశ్న అక్కడ ఉండవు. కానీ మనకి క్లారిటీ ఉంది, సో చాలా క్లారిటీగా ఉన్నారు వీళ్ళనే ఉద్దేశంతో మీకు మంచి మార్కులు అనేటువంటివి వస్తాయి. అలాగే ప్రతి దానికి కూడా ఉపోద్ఘాతము చివరిలో ముగింపు అనేది కంపల్సరీగా రాయాలి. ఈ విధంగా ధర్మవ్యాధుడు కౌశికుడికి మధ్య సంభాషణ జరిగింది, లేకపోతే ఈ విధంగా రామ సుగ్రీవుల మైత్రి జరిగిందని ముగింపు ఉండాలి. ప్రతిదానికి పరిచయం ఉండాలి, లేకపోతే పరిచయం అని రాయకపోతే ఉపోద్ఘాతం అని పెట్టి రాయాలి. చివరిలో ఖచ్చితంగా ముగింపు అనేటువంటిది ఉండాలి. అలాగే 9వ ప్రశ్న చూడండి, రామాయణ ప్రశ్నకు సమాధానం రాయట. రామాయణం నుండి మనకు ఒక ప్రశ్న వస్తుంది, దానికి కూడా సేమ్ యాస్టీజ్గా ఉపోద్ఘాతం అని పెట్టి మీరు ఏది రాసినా కూడా ఇదిగో చూడండి చక్కగా కొంత
పారావైజ్ రాస్తున్నారు ఇక్కడ. ఈ పారావైజ్ రాసుకోండి. పారావైజ్ అనేటువంటిది రాసుకుంటే మనకి చూడడానికి బాగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ 10వ ప్రశ్న సృజనాత్మకత ప్రశ్న. సృజనాత్మకత ప్రశ్న అంటే పద్య భాగంలో ఉన్నటువంటివి కానీ గద్య భాగంలో ఉన్నటువంటివి కానీ సృజనాత్మకత ప్రశ్నలు అంటే లేఖ రాయడం అనడం కానీ, లేకపోతే అభినందన పత్రం కానీ, లేకపోతే ఒక కవిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళిని రూపొందించడం కానీ మొదలైనటువంటివన్నీ కూడా సృజనాత్మకత కిందకి వస్తాయి. ఇలా అభినందన పత్రం ఏ విధంగా రాసి చూడండి. అభినందన పత్రం అంటే ఒక బాక్స్లో రాయాలి. బాక్స్లో రాసిన తర్వాత ఇట్లు నీ మిత్ర బృందం అని ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ గురించినటువంటి డీటెయిల్స్ కింద అనేటువంటిది ఉండాలి. అలాగే ఇక్కడ లేఖ రాయ వాళ్ళు చాలామంది కూడా లేఖ రాయడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ లేఖ రాసేటప్పుడు కొన్ని నియమాలు మనం పాటించాలి. కంపల్సరీగా రైట్ సైడ్ అనేటువంటిది స్థలము, అలాగే తేదీ, ఇక్కడ కామా పెట్టడము, ఇంటూ పెట్టడము, అలాగే సంబోధన ప్రియమైన మిత్రుడు శేఖర్కనో, ప్రియమైన తల్లిదండ్రులకనో, పూజ్యులైన తల్లిదండ్రులకి, ఇలాగా సంబోధన పదాలు అనేటువంటివి ఇంపార్టెంట్. లెటర్ కూడా పారావైజ్ రాసుకోండి. చివరిలో కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు లెటర్ రాసేటప్పుడు. ఇట్లా కింద కుడివైపున ఇట్లు అని రాసి నీ ప్రియమిత్రుడు అని రాసి మీరు పేరు రాసినా నో ప్రాబ్లం, అలాగే ఇట్లాగా ఇంటూలు పెట్టినా కూడా నో ప్రాబ్లం. ఖచ్చితంగా లెటర్ అనే దానికి చిరునామా అనేటువంటిది ఉండాలి. చిరునామా ఎక్కడ రాయాలనే సందిగ్ధంలో ఉంటారు చాలామంది కూడా. చివర్లో ఎడమ వైపున చివర్లో ఈ విధంగా చిరునామా అని పెట్టి ఇదిగో ఇట్లాంటి పోస్టల్ బాక్స్ ఇక్కడ ఒక సింబల్ లాగా వేసేసి ఒక బాక్స్లో అడ్రస్ కానీ ఉంటే నీట్గా మీకు మంచి మార్కులు పడేదానికి అవకాశం అనేటువంటిది ఉంది. అలాగే విభాగం 4. విభాగం 4 అంటే ఏంటి? భాషాంశాలు మొత్తం కూడా మనకి 32 మార్కులకు వస్తాయి. మీరు ఎప్పుడైతే 32 మార్కులకి 32 మార్కులు తెచ్చుకోగలరో మీకు 100కి 100 మార్కులు మీకు ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. భాషాంశాలు మొట్టమొదటిగా మనకి 11వ క్వశ్చన్. 11వ క్వశ్చన్ ఏంటంటే అలంకారము. 11వ క్వశ్చన్ అలంకారం. అలంకారానికి సంబంధించినటువంటి ఇంతకు ముందు అయితే ఒట్టి అలంకారం పేరు రాస్తే 2 మార్కులు పడేవి. ఈ సంవత్సరం దానికి ఒక ఎక్స్ట్రా కలిపారు, అదే లక్షణం. లక్షణం రాయాలి. లక్షణం అంటే నిర్వచనం. నిర్వచనం రాసి ఇదిగో ఈ వాక్యమునందు అతిశయోక్తి అలంకారం కలదని రాసి దాని కిందే లక్షణం అని పెట్టి దాని యొక్క నిర్వచనం అనేటువంటిది ఈ విధంగా రాయాలి. ఏది రాసి అయిపోయిన తర్వాత కూడా ఒక ప్రశ్నకి ఇలా కలవకుండా మధ్యలో ఇలా డబుల్ లైన్స్ గీసుకుంటే పార్టీషన్ చేస్తే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే 12వ క్వశ్చన్ ఛందస్సుకు సంబంధించి మనకి వృత్తాపద్యాలు 4 ఉన్నాయి కదా. ఉత్పలమాల, చంపకమాల, అలాగే శార్దూలము, మత్యభమని, ఈ 4గిట్లోనే మీకు ప్రశ్నలు అనేటువంటి రావడం జరుగుతుంది. ఆ పద్యపాదాన్ని తీసుకొని యాస్టీస్గా అలానే ఎక్కువ తక్కువ లేకుండా ఒకే లైన్లో ఈ విధంగా రాసుకున్న తర్వాత పైనేమో గణాల పేర్లు ఉండాలి, కిందేమో ఆ యొక్క సింబల్స్ ఉండాలి, గురులఘువులు అనేటువంటివి మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. అలాగే ఇది రాసి అయిపోయిన తర్వాత ఈ పద్యపాదం నందు లేకపోతే ఈ పద్యపాదం చంపకమాలకు చెందింది, మత్యబానికి చెందింది, ఉత్పలమాలకు చెందిందని ఇంత క్లారిటీగా రాయాలి. మీరు ఏం రాసినా ప్రతిదానికి కూడా 2 మార్కులను లేకపోతే దానికి ఎన్ని మార్కులు ఇచ్చారో ఆ పక్కన వేస్తే ఇంకా ఎగ్జామ్ కరెక్షన్ చేసే వ్యక్తి ఈ యొక్క ప్రశ్నాపత్రం అనేటువంటిది చూసుకోడు. అలాగే 13వ ప్రశ్న అర్థాలు. 2 అర్థాలు ఇస్తాడు. ఒకటేమో మనం రాయాల్సి ఉంటుంది, ఒకటేమో మనం 4 ఆప్షన్లు ఇస్తాడు. 4 ఆప్షన్లో ఒకటి మనం చూజ్ చేయాలి. ఇక్కడ రాసేదానికి కూడా ప్రశ్న రాసుకోవాలి, దానికి ఈక్వల్ పెట్టి రాయాలి. మనం ఈక్వల్ పెట్టి రాసుకున్న తర్వాత రెండోది ఎలా రాయాలంటే ఆప్షన్ పెట్టాలి. ఆప్షన్ ఎదురుగా సమాధానం కూడా మనం రాయాలి. ఒట్టి ఆప్షన్ పెట్టి వదిలేయకూడదు, ఆప్షన్ ఎదురుగా సమాధానం రాయాలి. అలాగే 14వ ప్రశ్న పర్యాయ పదాలు. పర్యాయ పదాలు మినిమం 2 అబోవ్ ఉండాలి. మినిమం 2 అబోవ్ ఉండాలి. ఖచ్చితంగా ఒకటి రాయకూడదు. పర్యాయ పదాలు అంటే 2 పైన రాయాలి. అలాగే దీనికి కూడా ఒకటి చూజ్ చేయడం. సపరేట్గా 4 ఆప్షన్లు ఇస్తాడు. 4 ఆప్షన్లు ఏ ఉన్నాయో అవి ఆప్షన్ పెట్టి ఆప్షన్తో పాటు సమాధానం కూడా మనం రాయాల్సి ఉంటుంది. అలాగే 15వ ప్రశ్న ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతులు అలాగే ఒకటి రాయాలి, వికృతి ఇస్తాడు, దానికి మనం ప్రకృతి రాయాలి. అలాగే ఇంకో దానికి ప్రకృతి ఇస్తే మనం వికృతిని మనం గుర్తించాలి.
ఇలా ఏది రాసినా కూడా ఆప్షన్ పెట్టాలి, ఆప్షన్ ఎదురుగా సమాధానం అనేటువంటిది మనం రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి 16వ ప్రశ్న నానార్థాలు కూడా అంతే, 2 పైన రాయాలి. ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం రాసుకోవాలి, దాని ఎదురుగా నానార్థాలు రాయాలి, అలాగే ఆప్షన్ పెట్టాలి, దాని ఎదురుగా మన సమాధానం కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే 17వ ప్రశ్న వ్యుత్పత్తి అర్థము ఒకటి రాయాలి, ఒకటి మనం చూజ్ చేయాలి. కాబట్టి ఇచ్చినటువంటి ప్రశ్న మనం రాసుకుని దానికి సమాధానం మనం ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అలాగే 18వ ప్రశ్న ఒక వాక్యం ఇస్తాడు, ఆ వాక్యంలో జాతీయం ఉంటుంది, ఆ జాతీయాన్ని ఇలా రాయాలి, ఇలా రాస్తేనే మీకు 2 మార్కులు పడేదానికి అవకాశం ఉంది. ఈ వాక్యంలోని జాతీయం సానబట్టు, లేకపోతే ఈ వాక్యంలో ఉన్న జాతీయం తెల్ల ముఖం వేయు, ఈ వాక్యంలో ఉన్న జాతీయం భగీరథ ప్రయత్నం. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఫుల్ మార్క్స్ రావాలంటే ఈ టిప్స్ మనం ఖచ్చితంగా పాటించాల్సింది. అలాగే 19వ కూడా జాతీయమే. నీకు ఒక జాతీయం ఇస్తాడు, ఏ సందర్భంలో ఏ అర్థంలో మనం రాస్తామో ఉపయోగిస్తామో మనం ఖచ్చితంగా తెలియపరచాల్సి ఉంటుంది. చూడండి, ఒక విషయాన్ని పదే పదే వినిపించడం లేదా చెప్పడం అనే చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. అంటే ఏంటి? చెవి నీళ్ళు కట్టుకొని పోరని ఒక జాతీయం ఇచ్చారు, ఆ జాతీయం పలానా అర్థంలో మనం రాయాలి. అలాగే ఇక్కడ చూడండి 20వ ప్రశ్న 21, 22 ఇవి మనకి సందులకు సంబంధించినటువంటిది. ఒక సంధి పదం ఇస్తాడు, దాన్ని విడదీసి రాయాలి. ఒక సంధి పదాన్ని మనం కలిపి రాయాలి. ఒక సంధి మనం గుర్తించాలి, పదం ఇస్తాడు, అది ఏ సందో మనం గుర్తించాలి. మీరు ఏం రాసినా చూజింగ్ అనే కానీ ఉంటే కంపల్సరీగా ఆప్షన్ పెట్టాలి, ఆప్షన్ ఎదురుగా సమాధానం రాయాలి. అలాగే 23, 24 సమాసాలకు సంబంధించినటువంటిది. ఒక పదం ఇస్తాడు, ఆ పదానికి సంబంధించి విగ్రహ వాక్యం మనం రాయాలి. అలాగే ఇంకోటి ఒక పదం ఇచ్చి అది ఏ సమాసమో మనల్ని రాయమంటాడు. ఈ విధంగా మనం ఆప్షన్ పెట్టి ఆప్షన్ ఎదురుగా మన సమాధానాన్ని మనం రాయాల్సి ఉంటుంది. 25వ ప్రశ్న చాలా ఈజీ. ఇది ఒక గ్రాంధిక వచనం ఇస్తాడు, అది మన వ్యవహారికంలోకి మార్చి రాయాలి, ఆధునిక వచనంలోకి మార్చి రాయాలి. 4 ఆప్షన్లు ఇస్తాడు. 4 ఆప్షన్లో మన నోటికి చదవడానికి ఈజీగా ఏదైతే ఉందో అదే ఆన్సరు. చాలా సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి. 25వది. అలాగే 26వది మరీ సింపుల్. ఒక వాక్యం ఇస్తాడు, వాక్యానికి వ్యతిరేకంగా మార్చి రాయాలి మనము. నేను రేపు పాఠశాలకు వస్తానంటే నేను రేపు పాఠశాలకు రానని రాయాలి. రేపు పరీక్ష ఉందంటే రేపు పరీక్ష లేదని రాయాలి. వాక్యాన్ని పూర్తిగా రాయాలి. మనం చివరిలో క్రియ ఉంటుంది కదా, ఆ క్రియని మార్చి మాత్రం రాయకూడదు. వాక్యం పూర్తిగా రాయాలి. 27వ ప్రశ్న ఒక సమాపక క్రియలు ఉన్నాయి కదా మనకి, అసమాపక క్రియలు, స్వార్థకము, చేతార్థకము, శత్రార్థకము, అలాగే అప్యర్థకము. ఒక పదం ఇస్తాడు, ఇందులో శత్రార్థక క్రియను గుర్తించాలని అంటాడు. చూస్తూ, చేస్తే, చేసి, చేసిన ఇస్తే శత్రార్థకం అంటే ఏంటి? వర్తమాన అసమాపక క్రియ, అంటే చూస్తూ అనేదాన్ని మనం రాయాల్సి ఉంటుంది. కాబట్టి 27వ ప్రశ్న కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించి రాయాలి. 28వ ప్రశ్న ఒక సామాన్య వాక్యం ఇస్తాడు, సామాన్య వాక్యాన్ని మనం సంశిష్ట వాక్యంగా మార్చాలి. చాలా సింపుల్. సామాన్య వాక్యాన్ని సంశిష్ట వాక్యంగా మార్చరాయాలంటే ఒక అసమాపక క్రియ ఉండాలి, సమాపక క్రియ ఉండాలి. ముందేమో అసమాపక క్రియ ఉంటుంది, చివరిలో ఏమో సమాపక క్రియ ఉంటుంది. భరత్ ఫోటోలు తీశాడు, భరత్ ఫోటోల్ని ప్రింట్ తీసి ఇచ్చాడు అని ఇచ్చాడు అనుకోండి, భరత్ ఫోటోలు తీసి ప్రింట్ తీసి ఇచ్చాడు అని రాయాలి. అది సంశిష్ట వాక్యం రాయడం అన్నమాట. అలాగే 29వది కర్తరి వాక్యం ఇస్తాడు, కర్మని వాక్యంగా మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 4 ఆప్షన్లు ఇస్తారు మీకు. 4 ఆప్షన్లో ఇక్కడ మనకి కర్తకి తృతీయ విభక్తి ఎక్కడైతే ఉంటుందో, క్రియకు బడు ధాతువు ఎక్కడైతే ఉంటుందో అదే ఆన్సరు. నేను ఫోటోలు తీశాను అన్న, అది కర్తరి వాక్యం. నా చేత ఫోటోలు తీయబడ్డాయి అంటే కర్తకేమో చేత విభక్తి, ఇక్కడ క్రియకేమో బడు ధాతువు కానొస్తే అది
కర్మని వాక్యం అవుతుంది. చేత అని ఎక్కడైతే ఉంటుందో అదే మీకు ఆన్సర్ అన్నమాట. ఆ యొక్క ఆప్షన్ పెట్టి ఆప్షన్ ఎదురుగా వాక్యం పూర్తిగా రాయాలి. 30వ క్వశ్చన్, ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంలోకి మార్చి రాయాలి. ఒక ప్రత్యక్ష వాక్య కథనం ఇస్తాడు, ఆ కథనాన్ని పరోక్ష వాక్యంలోకి రాయాలి. ప్రత్యక్ష కథనం అంటే ఏంటి? చెప్పినటువంటి విషయం అంతా కూడా, అనుకరణ అంతా కూడా ఒక ఉద్ధరణ చిహ్నాల్లో ఉంటుంది, కొటేషన్ మార్కులో ఉంటుంది అన్నమాట. ఆ కొటేషన్ మార్క్ తీసేసి రాయాలి. అనుకారకం అని ఉంటుంది, ఆ అనుకారకాన్ని ముందు పదంతో కలిపి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వ్యక్తికి బహువచనం శక్తి అని అన్నాడు శ్రీశ్రీ. ఇక్కడ ఏమిస్తాడు? వ్యక్తికి బహువచనం శక్తి, ఇక్కడ వరకు కొటేషన్ మార్కు, ఇక్కడ అని ఉంటుంది. ఇక్కడ ఈ కొటేషన్ మార్క్స్ తీసేసి రాయాలి. శక్తి అని దాన్ని దీనికి ముందు పదంలో కలిపి రాయాలి. ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మధ్యమ పురుష కథనాలు కానీ వస్తే అక్కడ పరోక్ష కథనంలోకి మార్చేటప్పుడు ఏమీ కూడా మారవు. ఎలా అంటే నీవు, మీరు అనేటువంటివి మధ్యమ పురుష కథనాలు. ఇలా వస్తే నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివని నాన్న అన్నాడంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివని నాన్న అన్నాడని రాయాలి. అంటే మార్చకూడదు, తాను అనే రాయాలి. అంటే ఉత్తమ పురుష కథనం వచ్చినప్పుడు మాత్రమే మారతాయి. నేను ఉంటే తాను అవుతుంది, మేము ఉంటే తాము అవుతుంది. ఈ ఒకసారి గుర్తుంచుకోండి. అలాగే 31, 32, 33 ప్రశ్నలు మనకి ఏ రకమైన సామాన్య వాక్యాలు, ప్రశ్నార్థక వాక్యాలు, అలాగే ఆశ్చర్యార్థక వాక్యాలు, సంభావనార్థక వాక్యాలు, సామర్థ్యార్థక వాక్యాలు, హేతువార్థక వాక్యాలు, ప్రార్థనార్థక వాక్యాలు, విద్యార్థక వాక్యాలు అని రకరకాలు ఉన్నాయి కదా, అవి అన్నమాట. ఇవి కూడా 31 రాయాల్సి ఉంటుంది, 32 గుర్తించాల్సి ఉంటుంది, 33 రాయాల్సి ఉంటుంది. ఒకటి రాయాలి, ఒకటి గుర్తించాలి, ఒకటి మనకి గుర్తించాలి. అయితే ఈ విధంగా 32 మార్కులకి 32 కానీ మీకు భాషాంశాల్లో వస్తే మీకు 98 మార్కులు పైన కంపల్సరీగా రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో శుభమని రాసి దాని తర్వాత ఇన్విజిలేటర్ యొక్క సైన్ అనేటువంటిది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఏ ప్రశ్న రాసినా ఇంత క్లారిటీగా, ఇంత ప్రజెంటేషను ఇంత నీట్గా కానీ మీరు కానీ చేస్తే మీరు అనుకున్నటువంటి మార్కులు మీరు సాధించుకోవడానికి మీకు ఒక అవకాశం అనేటువంటిది ఉన్నది అని నేను కాస్త లేట్ అయినా, కాస్త సమయం పట్టినా కూడా ప్రతి విషయం కూడా మీకు క్లారిటీగా చెప్పడానికి నేను ప్రత్యేకంగా మీకోసం వచ్చాను. మీరు ఖచ్చితంగా చెప్తారు ఈ వీడియో చూసి మాకు యూజ్ అయ్యింది ఇది అని. ఈ విధమైనటువంటి ప్రజెంటేషను మేము ఖచ్చితంగా ఇచ్చామని మీరు ఖచ్చితంగా కామెంట్ కూడా చేస్తారు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా కంపల్సరీగా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చెప్పండి. ప్రియమైన తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లలకు ఈ వీడియో కంపల్సరీగా చూపించండి. ఇంకపోతే మనము కొన్ని మెయిన్ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే మనం ఎగ్జామ్ అనేటువంటిది ఎలా రాయాలి, మన హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, ఏ లైన్ రాసినా మనం ఎంత బాగా రాసినా లైన్కి మధ్య గ్యాప్ ఇస్తూ రాయండి. లైన్కి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండాలి. అలాగే పదానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండాలి. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే పంక్చువేషన్ మార్క్స్ మనం ఫాలో అవ్వాలి. అంటే విరామ చిహ్నాలు పాటిస్తూ రాయాలి. ఒక వాక్యం రాసి అయిపోయిందంటే ఫుల్ స్టాప్ పెట్టడం, ఇంకా ఉంది అంటే కామా పెట్టడం, ఏదైనా ముఖ్యంగా దాన్ని ఎలాబరేట్ చేసి చూపించాలనుకుంటే కొటేషన్ మార్క్స్ పెట్టడం, మధ్యలో క్వశ్చన్స్కి ఏదన్నా అవసరమైతే హెడ్డింగ్స్ కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా మనం పెట్టి రాయడం. ఈ విధమైన టిప్స్ కానీ మీరు పాటిస్తే కంపల్సరీగా 100కి 100 మార్కులు రావడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉన్నది. సో ఈ వీడియో మీకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రజెంటేషను తెలుగు నుండి సోషల్ వరకు సేమ్ ఇలాంటి ప్రజెంటేషనే కానీ మీరు కానీ ఇచ్చారంటే, మంచి హ్యాండ్ రైటింగ్తో, మంచి కంటెంట్తో మీరు కానీ రాశారంటే మీకు మంచి మార్కులు కంపల్సరీగా వస్తాయి. మన మార్కులే సమాజంలో మనల్ని ఒక వాల్యూని పెంచుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా మీ పిల్లవాడికి ఎన్ని మార్కులు, ఎన్నో ర్యాంక్ అని అడుగుతారే కానీ ఎలా చదువుతాడు అని మాత్రం అడగరు. కాబట్టి మనం ఎంత చదివాము అనేది, ఎంత మనకి వచ్చింది అనేది కాదు, ఎంత చదివింది మనం ఎంత బాగా రాసామన్నది ఇంపార్టెంట్. అందుకే పదే ఈ విషయం నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను.
ఈ విధంగా మీరు ఒకసారి ఈ ప్రజెంటేషన్ కానీ చూసుకోండి. మరలా ఒకసారి మీ గురించి చూపిస్తున్నాను. ఈ విధంగా రేపు మీకు ఇవ్వబోయేటువంటి బుక్లెట్ సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆ ఎంబ్లమ్ ప్రతి పేజీలో మధ్యలో వస్తూ ఉందన్నమాట. అంత డార్క్గా ఉండదు, కొంచెం లైట్గా ఆంధ్రప్రదేశ్ ఎంబ్లమ్, ప్రభుత్వానికి సంబంధించిన ఎంబ్లమ్ ఉంటుంది ఇక్కడ. అలాగే ఈ విధంగా ఇప్పుడు మేము ఇప్పటిదాకా నీకు స్క్రీన్ మీద చూపించాను. ఇప్పుడు మీకు ఈ విధంగా లైవ్లో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు బుక్లెట్ అనేటువంటిది ఇస్తారు. ఇక్కడ బుక్లెట్ మీకు ఈ పేజీలో అయినా మీరు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవసరం లేదనుకుంటే ఇక్కడ నుంచి అయినా కూడా మీరు స్టార్ట్ చేసి రాసుకోవచ్చు. ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉండాలి. మీ యొక్క హ్యాండ్ రైటింగ్ కానీ లేకపోతే మీ యొక్క బార్డర్స్ కొట్టుకునేటువంటి విధానం కానీ చూడండి ఎంత నీట్గా ఉన్నదో. ఇలా కానీ మీరు కానీ ప్రజెంట్ చేస్తే ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు ఫుల్ మార్క్స్ పడడానికి మీకు అవకాశం ఉన్నది. కాబట్టి మరొక వీడియోలో మరలా మనం కలుద్దాం. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మాత్రం మీరు మిస్ అవ్వద్దు. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. అలాగే ఇంకా ఎవరైతే ఇంకా బాగా చదివి ఎగ్జామ్ రాయడానికి మీరు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా జేటీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. మీ యొక్క తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా వాళ్ళు తీరుస్తున్నారు. ధైర్యంగా ఎంతో ఉత్సాహంగా పరీక్ష స్టార్టింగ్ నుండి ఎండ్ అయిపోయే వరకు క్లియర్ కట్గా మీరు ప్రతి విషయాన్ని కూడా ఒకసారి చూసుకొని, అలాగే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశానా లేదా, ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టద్దండి. ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టద్దు. ప్రతి క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేస్తే కనీసం అటెంప్ట్ చేసిన దానికైనా ఎవరైనా స్లోలన్నర్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా పాస్ అయ్యేదానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సుకేష్ పాల్.